జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. సహోదరి సహోదరులారా, మీకు అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. దైవ కృపాస్వరం అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసంచే నీతికరణ అనేటువంటి భాగంలో ఒక్కొక్క అంశమును మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ శుభదినమున కూడా ఈరోజు యేసుక్రీస్తు పాత్ర గురించి మనం నేర్చుకుందాం. మనల్ని నీతిమంతుడుగా దేవుడు చేసిన ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తు పాత్ర ఏంటి అనేది మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేద్దామా, ఇంకెక్కువగా మనకు అర్థం కావడానికి కొరకు. ప్రియమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీతి కలిగిన దేవా, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారు కూడా నీతి మంతునిగా ఈ లోకానికి పంపించింది స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, మేము నీతి మంతులు అవటానికి అయా మీ కుమారుడు యేసుక్రీస్తు పాత్ర అమోఘం, అద్భుతమైనది. నీ నీతి కార్యం ఈ భూమి మీద క్రీస్తు ద్వారా జరిగించేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా, అంగీకరిస్తున్నా. రక్షణ కార్యంలో ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేసే కార్యంలో నీ కుమారుని పాత్ర గురించి మాట్లాడుతుండగా మాతో మాట్లాడమని యేసునా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషం. ఒక మనిషిని నీతిమంతుడిగా చేసే విషయంలో దేవుడు యేసుక్రీస్తును గొప్ప పాత్రగా ఉపయోగించుకున్నాడు. యేసుక్రీస్తు మన పాపం నిమిత్తమై సిలువలో ఆయన మరణించాడు. యేసు ప్రభువారు తనకు తానుగా తగ్గించుకొని విధేయుడిగా వచ్చి పాప శరీరాకారములో వచ్చి తండ్రి నా దేవునికి ఆజ్ఞాపించినటువంటి ప్రతి ఆజ్ఞలను విధేయత చూపించినటువంటి ఆ కార్యములో పాపిలమైన మనలను, భక్తిహీనులమైన మనలను నీతిమంతులుగా దేవుడు తీర్చాలనే ఆలోచనలో యేసుక్రీస్తు పాత్ర అద్భుతమైనది. యేసుక్రీస్తు లేకుండా మనిషిని నీతిమంతుడిగా చేయడం అసాధ్యం. ఎందుకనంటే ఇప్పటి వరకు మన వాదనలో లేకపోతే దేవుని వాక్యం వాదిస్తున్న విషయంలో, చర్చించుకున్న విషయంలో ఏంటంటే నీతి అనేది మన వల్ల కాదు, మనము సంపాదించలేము, మన కష్టార్జితంతో వచ్చేది కాదు, ఇది దేవుని వరమే, దేవుని కష్టార్జితము. దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా జరిగించిన కార్యం ద్వారానే మనం నీతిమంతులంగా చేయబడుతున్నామని చెప్పాము. గడిచినటువంటి దినంలో కూడా అబ్రహాము మనకు ఉదాహరణగా ఉన్నాడు. కనుక అపోస్తలుడైన పౌలు గారు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా దేవుడు ఎలా చేశాడు అనే విషయంలో అబ్రహామును తీసుకుని వచ్చాడు. ఈరోజు క్రీస్తు యేసు పాత్ర గురించి మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 వచనం ఇలా వ్రాయబడింది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇది యేసుక్రీస్తు పాత్ర అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ సత్యాన్ని బయలుపరిచాడు. దేవుని నీతి అగుపడునట్లు లేదా దేవుని నీతి మనకు చూపించడానికి కొరకు యేసే మూల కారకుడు. యేసు పాత్ర గొప్పది. 18వ వచనంలో రాయబడింది. అది 5వ అధ్యాయము 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా, దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకుని, అంటే తండ్రితో దేవునితో సమాధాన పరచుకుని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. అదేమనగా దేవుడు
ప్రపంచ దేవుడు, ఒక్కడయున్న దేవుడు, యూదులకు మాత్రమే కాదు అందరికీ కూడా ఒక్కడయున్న నీతిమంతుడు, తండ్రి అయిన దేవుడు, అమరత్వంలో ఉన్నవాడు, మహాకాశముల మీద సింహాసనాసీనుడై ఉన్నవాడు, దేవదూతల చేత ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నవాడు, ఆయన పరిచర్య, ఆయన ప్రక్రియ. దేవుడు వారి అపరాధములను, అంటే మనుషుల అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో, అంటే దేవునితో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుడు ఏం నిర్ణయించుకున్నాడట? ప్రపంచ ప్రజలందరూ పాపము చేత వారు దేవుని నుండి దూరమైనారు కనుక తన కుమారుడైన యేసుక్రీస్తు బలియాగము ద్వారా అందరినీ దగ్గరగా చేసుకోవాలి అనేటువంటి ప్రక్రియ, బలియాగము చెల్లించవలసిన ప్రక్రియ, అది యేసు ద్వారా జరిగింది. కనుక మన నీతి విషయంలో యేసుక్రీస్తు పాత్ర అద్భుతం. కనుక యేసు లేకుండా మనము రక్షణ పొందలేము. 21వ వచనంలో రాయుడు, పాపమును తెలియని వానిని, పాపము లేనివాడు యేసు ఎవరు? పాపము లేనివాడు. యోహాను సువార్తలో ఆయన అన్నాడు, నాలో పాపము ఉన్నదని ఎవరు నిరూపించగలడు? యేసు పాపము లేనివాడు. యేసు మనిషి కాడు, మనిషి ఆకారంలో వచ్చిన దైవ కుమారుడు. తెలియకపోవటం వలన ఆయన ఎవరో అని అనుకుంటాం. యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనలందరినీ ఏకంగా చేయాలనుకున్నాడు. ఇండియాలో ఉన్నవారు, అమెరికాలో ఉన్నవారు, రష్యాలో ఉన్నవారు, చైనాలో ఉన్నవారు, జపాన్లో ఉన్నవారు, యూరోప్ దేశంలో ఉన్నవారు, అలాగే ఆఫ్రికా ఖండంలో ఉన్నవారు, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, వేరే వేరే భాషలు మాట్లాడిన, వేరే వేరే మతాల, కులాలు, జాతులు విభాగింపబడిన వారందరినీ కూడా తన క్రీస్తులో ఏకం చెయ్యాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే నీతి కార్యం విషయంలో యేసు పాత్ర గొప్పది. కనుక ఆయన పాపం లేని వాడుగా, మన కోసం ఆయన పాపిగా, పాపం చేసిన వాడుగా చిత్రీకరించబడింది. అంటే మన పాపము భారాన్ని ఆయన ఎత్తుకున్నాడు. పాపం వలన చనిపోతున్న మనలను యేసుక్రీస్తుని పరిశుద్ధుడు దాన్ని ఎత్తుకున్నాడు. మనకు రావలసిన శిక్ష అతని మీద మోపబడింది. అది దేవుని నీతి కార్యం. అంటే దేవుడి న్యాయవంతుడు కనుక దేవుడి కార్యమును చేయగలుగుతాడు. కనుక యేసుక్రీస్తు పాత్ర చాలా గొప్పది, చాలా అద్భుతమైనది. ఇది మన రక్షణ కార్యం విషయంలో మనము నీతిమంతులుగా చేయటానికి యేసే. కనుక పూర్వంలో ఉండిన వారు కూడా యేసే, తర్వాత పుట్టబోతున్న వారు కూడా యేసే. యేసు లేకుండా నీతి లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీతిమంతుడు అయ్యావు, అంగీకరించబడ్డావు అని అంటే విశ్వాసం ద్వారా మాత్రమే. నీ ఖర్చు కాదు, నీ సొమ్మయం పోలేదు, విశ్వాసం ద్వారా మాత్రమే. అది దేవుని క్రియ ద్వారా మాత్రమే. కనుక యేసు పాత్ర మన నీతి కార్యం విషయంలో ఇది దేవుడు నెరవేర్చాడు. కనుక యేసే నీతిమంతుడు. యేసు నీలో ఉంటే నీవు నీతిమంతుడుగా పిలబడతావు. యేసయ్య నీలో లేకపోతే నీవు నీతిమంతుడు కాలేవో. కనుక యేసును విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు నా హృదయంలోనికి తీసుకుని వచ్చడం ద్వారా, నేను యేసును మీద ఆధారం చేసుకుని జీవించడం ద్వారా నేను నీతిమంతుడు అవుతాను. ఇప్పుడు దేవుని కుమారుడిగా అవుతాను, దేవుని కుమార్తెగా అవుతాము, దేవుని పిల్లలంగా మార్చబడతాం. ఇది దేవుని నీతి కార్యంలో యేసు పాత్ర అద్భుతమైనది. కనుక యేసే మహాప్రభు, యేసే పాపుల రక్షకుడు. ఆయన మరణ పునరుత్థానం ద్వారా మనకు నీతి కలుగజేయబడింది. కనుక ఈ దినమున ప్రియులారా, మన రక్షణ కార్యంలో, మన నీతి కార్యంలో, మనకు రావలసిన మేలు విషయంలో తండ్రి అయిన దేవుడు క్రీస్తు మీద మోపాడు. ఎంత అమోఘం, ఎంత అద్భుతమైనది, ఎంత గొప్ప ప్రణాళిక. కనుక మహిమా ప్రభావం దేవునికి చెల్లునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. పూర్తి బాధ్యత రక్షణ కార్యంలో మీ కార్యమే, మీ నీతి కార్యమే. మీరే నిలబడ్డారు, మీరే యోచించారు,
మీరు మా మీద ప్రేమ ఒలకబోసి మమ్మల్ని కనికరించారు. విశ్వాసం ద్వారా రమ్మని మమ్మల్ని పిలుస్తున్నారు, స్వాత ప్రకటిస్తున్నారు. మహిమా ప్రభావం నీకే చెందును గాక. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసు తోడి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.